జర్మనీకి రావద్దు. ఇవే దృష్టిలో పెట్టుకోకుండా అస్సలు రావద్దు. వెల్కమ్ టు వంటింటి సమావేశాలు. ఈ ప్లేలిస్ట్లో నేను కుకింగ్ చేస్తూ నాకు వచ్చే థాట్స్ ఆర్ ఏదైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీతో షేర్ చేసుకుంటా. సో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నేను జర్మనీలో 7 yearsగా ఉంటున్నా. అలా ఉన్న నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేది ఏంటంటే కొన్ని విషయాలు ఉన్నాయి. అందులో ఫస్ట్, జర్మనీలో ఎక్కువ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు, స్కిల్డ్ వర్కర్స్ కావాలంట, సో జాబ్ వీసా వేసుకొని జాబ్ చేసుకోవచ్చు అన్నట్టు అనుకోకండి. బికాజ్ వాళ్ళకి స్కిల్డ్ వర్కర్స్ కావాలి అంతే. ఏ జాబ్ అయినా నాకు ఓకే వెళ్ళిపోతే సరిపోతుంది అని అనుకునే వాళ్ళు కాదు. ఇది మీకు కొంచెం కోపం రావచ్చు, కానీ ఇక్కడున్న పరిస్థితి అది. మీ ప్రొఫైల్ కూడా ఇక్కడున్న ఫీల్డ్స్ ఆర్ రీసెర్చెస్కి మ్యాచ్ అవుతేనే మీకు జాబ్ వచ్చేది. ఈ డిమాండ్కి మ్యాచ్ అయితేనే తీసుకుంటారు ఇక్కడున్న డిమాండ్కి. సో వచ్చే ముందర ప్లీజ్ రీసెర్చ్ చేయండి. నెక్స్ట్, జర్మన్ లాంగ్వేజ్ అనేది ఆప్షనల్ కాదు. ఎవడికో సుడినోడికి వాళ్ళ కంపెనీలో ఇంగ్లీష్ మాట్లాడతారు ఆర్ వాళ్ళ కంపెనీ ఇంటర్నేషనల్ అయితే తప్ప వాళ్ళ జాబ్, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ జాబ్ ఇంగ్లీష్లో ఉన్నా జాబ్ బయట ఉన్న లైఫ్ అంతా జర్మనే, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, గ్లూమీ వెదర్. ఎప్పుడు మబ్బుగా అనిపిస్తూ ఉంటుంది. సమ్మర్ ఏమో, సమ్మర్ ఎలా అంటే మీ ఒంట్లో ఉన్న జ్యూస్ అంతా లాగేసినట్టు ఉంటుంది. ఇదంతా ప్రిపేర్ అవ్వాలి మైండ్లో, వెదర్ చేంజెస్ ఉంటాయి, సో ఐ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ అని. అండ్ నెక్స్ట్, ఏ హెల్ప్ దొరకదు. గుర్తుపెట్టుకోండి, ఏ హెల్ప్ దొరకదు. క్లీనింగ్ నుండి, కుకింగ్ నుండి, లాండ్రీ వరకు అన్నీ మీరే చేసుకోవాలి. డబ్బులు అలాంటి విషయాల్లో కూడా హెల్ప్ దొరకదు. అంతే. అసలు ఈ జర్మనీ అనే కాదు, అబ్రాడ్ కంట్రీ ఏదైనా ఇది కామన్ విషయం అనుకోండి. అందులో జర్మనీలో అయితే కొన్ని విషయాలకి కొంచెం లాంగ్వేజ్ కూడా అడ్డొస్తుంది. అండ్ నెక్స్ట్, హై శాలరీ అని వింటూ ఉంటారు. హై శాలరీ ఉంది, నేను ఖర్చులు తగ్గించేసుకుంటా, సేవింగ్స్ బోల్డ్ చేసుకుంటా అంటే మీరు పప్పులో కాలేసినట్టే. హై శాలరీ ఇస్ నాట్ ఈక్వల్ టు హై సేవింగ్స్. లాస్ట్గా చెప్పాలంటే ఒక్కోసారి తలుచుకుంటే బాధేస్తుంది, కానీ ఇల్లు దొరకడం కూడా గగనం. అందులో ఇల్లు మారాలి అని ఎవరైనా అనుకున్నారో అంతే సంగతి, కథం, టాటా బాయ్ బాయ్ అన్నట్టే. సో ఇదండి, ఇవి గుర్తుపెట్టుకోండి. నాకు ఇంకేమైనా గుర్తొస్తే నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటా. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.